ఇంగ్లాండ్తో జరిగిన 4వ టెస్టు మ్యాచ్లో భారత జట్టు ఘన విజయం సాధించింది. మొదటి ఇన్నింగ్స్లో వెనుకబడినప్పటికీ రెండో ఇన్నింగ్స్లో అద్భుతంగా పుంజుకుని ఇంగ్లాండ్ జట్టును కట్టడి చేయడమే కాకుండా భారత జట్టు లక్ష్య ఛేదనలో అసాధారణ పట్టుదలను కనబరిచింది. ముఖ్యంగా యువ ఆటగాడు జురెల్ ఒత్తిడి సమయంలో ఇంగ్లాండ్ బౌలర్లకు ఎదురు నిలిచి భారత జట్టును సురక్షితంగా విజయ తీరాలకు చేర్చాడు. భారత జట్టు కీలక వికెట్లు కోల్పోయిన సమయంలో 2 ఇన్నింగ్స్ల్లో కూడా అసాధారణ తెగువ కనబరిచాడు. అందుకుగాను అతడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అవార్డు స్వీకరిస్తున్న సమయంలో ధ్రువ్ జురేల్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, నేనెప్పుడూ కూడా పరిస్థితులకు తగ్గట్టుగానే బ్యాటింగ్ చేస్తూ ఉంటాను. నేను చివర్లో బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందన్న విషయం నా మనసులో ఉంది. ఆ సమయంలో పరుగులు సాధించడం ఎంత కష్టమైనదో అందరికీ తెలిసిందే. అలాగే మొదటి ఇన్నింగ్స్లో నేను బ్యాటింగ్ చేయడానికి వచ్చే సమయానికి పరుగులు సాధించాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా నేను కొంతమంది బ్యాట్స్మెన్తో కలిసి భాగస్వామ్యాలు చేశాను. నా బ్యాటింగ్కు వాళ్ళు కూడా కారణం. ఈ ఘనత వారికి కూడా దక్కాలి. వారు కూడా తమ వంతుగా పరుగులు జోడించి నేను నిలబడ్డానికి తోడ్పడ్డారు. ఎక్కువగా ఆలోచించకుండా బంతిని నిశ్చితంగా పరిశీలించి దానికి తగ్గట్టుగా ఆడానంతే. ఇక రెండో ఇన్నింగ్స్లో అయితే గిల్తో నా సంభాషణ అంతా అదే జరిగింది. మా మనస్సులో మంచి భాగస్వామ్యం నెలకొల్పాలి అన్నదే ఉంది. ప్రతి 10 పరుగులను ఒక సెట్ కింద కూడబెడుతూ భాగస్వామ్యాన్ని మెల్లగా పెంచుకుంటూ వెళ్ళాము అని అన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.